ఈరోజు బైబిల్ స్టడీలో మనం ఏదైనా తోటని తడుపుచున్నటువంటి నదిని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒక నది బయలుదేరి ఏదైనా తోటని తడుపుచూ ఉన్నది. ఏదైనా తోటని ఎందుకు తడపాలి అంటే, ఏదైనా తోటలో దేవుని స్వరూపంలో దేవుని పోలికలు చేయబడినటువంటి ఆదాము అవ్వలు ఉన్నారు. వారు ఆ తోట యొక్క వృక్ష ఫలములు భుజిస్తూ వారు జీవించాలి. అందుకొరకు దేవుడు వేసినటువంటి ఆ తోటని తడపడానికి ఏదేనులో నుంచి ఒక నది బయలుదేరింది. అది 4 శాఖలుగా మారి ఈ తోటని తడుపుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ నదిలో ఒక్కొక్క శాఖలో ఆ నదీ పరివాహక ఆ ప్రాంతాల్లో మరి ఒక చోట బంగారం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం, బోలము ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా చాలా విలువైనటువంటి సంపద నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నట్టుగా మనకి ఈ లేఖనాలను బట్టి అర్థమవుతూ ఉన్నది. బంగారము మనల్ని బ్రతికించలేదు కానీ, వెండి మనల్ని బ్రతికించలేదు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి విలువైనటువంటి వజ్రాలు మనల్ని బ్రతికించలేవు కానీ, మానవుడు జీవించడానికి అవసరమై ఉన్నటువంటి ఈ యొక్క ఏదైనా తోటని జీవింప చేయడానికి ఒక నది బయలుదేరింది. ఆ నదిని గురించి మనం ఈ దినాన్ని నేర్చుకోవాలి. మానవుడు తోటలో ఉండేవాడు. పాపం చేసిన తర్వాత తోటలో నుంచి నెట్టివేయబడి నేల మీదకి, ఈ భూమి మీదకి దాన్ని దున్ని పండించి పొలము యొక్క పంట తినే పరిస్థితులకు వచ్చాడు. కనుక పొలములో మనం జీవిస్తూ ఉన్నాం. అది శాపగ్రస్తమైనటువంటి నేలగా, అంటే శపించబడినటువంటి నేలగా, ముండ్ల తప్పులు గచ్చపొదలు ఉన్నటువంటి నేలగా, చెమట కార్చి మనం బ్రతకవలసినటువంటి నేలగా ఉన్నది. కానీ ఏదైనా తోటలో అలాంటి పరిస్థితి లేదు. స్త్రీకి ప్రసవ వేదన లేదు, మానవునికి ఈ నేలను పండించుట కొరకు ఉన్నటువంటి ప్రసవ వేదన లాంటి వేదన కూడా లేదు. చాలా మంచి జీవితం. దేవుడు ఏదైనా తోటలాగే మానవ జీవితం ఉండాలనుకున్నాడు. కానీ మానవుడు పాపం చేసి అపవాది వలన మోసపోయినటువంటి ఆదాము అవ్వలు చివరికి వారు నిర్మానుష్యమైనటువంటి ఎడారి వంటి జీవితంలోనికి వారు వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి, నది నీరు తోటకు రాకపోతే తోట ఎలా అయితే ఎండిపోతుందో, దేవుని యొక్క జీవం మనలోనికి రాకపోతే మానవుడు కూడా అలాగే ఎండిపోయి, ఎండినటువంటి ఆ లోయలో మానవుడు ఎముకలుగా మారి మృతమై మట్టిలో కలిసిపోతాడు. ఎప్పుడైతే ఈ యొక్క జీవింప చేసేటువంటి శక్తి ఉన్నటువంటి నది ఈ తోటలోనికి వస్తుందో, అది తోటని జీవింప చేయడం మాత్రమే కాదు, ఆ తోటలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలకి అది ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక కీర్తనల గ్రంథంలో కూడా ఒక మంచి మాటని కీర్తనాకారుడు రాస్తూ ఉంటాడు. నేను చదువుదాం దయచేసి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటి అనంటే, ఒక నది కలదు, ఆ నది దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అంటాడు. అంటే ఒక నది ఉన్నదంట. ఆ నది కాలువల కింద మారి అది ఏం చేస్తూ ఉందంటే, దేవుని పట్టణము, అంటే దేవుని ప్రజలు నివసించేటువంటి పట్టణం ఏదైతే ఉందో, ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చాలా మార్లు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి యోధా నాకు ఇష్టమైనటువంటి వనము, ఇశ్రాయేలు నా తోట అయి ఉన్నారు అని చెప్పేసి అని అంటాడు. యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఆయన చెప్తూనే, ద్రాక్ష తోట అనేటువంటి ఆ దేవుని యొక్క ప్రజలని నా తండ్రి వ్యవసాయము చేస్తున్నాడు అని అంటాడు. కనుక ఈ తోట ఎవరో కాదు, మనమే, సంఘమే. ఈ సంఘము జీవనది చేత ఎల్లప్పుడూ కూడా తడపబడుతూ ఉండాలి. ఈ జీవనదిని గురించినటువంటి, ఈ నదిని గురించినటువంటి మాట హెచ్కేలు గ్రంథంలో కూడా మనం చూడగలిగితే ఒక అద్భుతమైనటువంటి విషయం అక్కడ రాయబడి ఉంటుంది. మన మందిరపు యొక్క గుమ్మం దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఒక జీవపు ఓట, మరి హెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే, మందిరపు గుమ్మం నుంచి బయలుదేరినటువంటి ఒక జీవపు ఓట, అది తూర్పు కానీ, పడమర కానీ, దక్షిణము కానీ అలా ప్రవహిస్తూ ఉంటే, అది కొన్ని అనుభవాల గుండా ఈ యొక్క ప్రవక్త వెళ్తూ ఉన్నప్పుడు అది ఒక నదిగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నది చివరికి ఎక్కడికి వెళ్ళింది అనంటే, అరాబా సముద్రములోనికి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి, సముద్రం అంటే లోకము,
లోకములో ఉన్నటువంటి మనుషులు పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నారు. అలాంటి వారి వద్దకి ఈ జీవ నది, ఈ జీవింపచేసేటువంటి నది వెళ్ళి ఎప్పుడైతే సముద్రములో కలిసినదో ఆ వెంటనే ఈ లోకములో పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి వారిని ఈ నదీ జలాలు తిరిగి బ్రతికింపచేసాయి అన్నమాట. అంటే ఈ జీవం, యేసయ్యలో ఉన్నటువంటి ఈ జీవం, దప్పిగొన్నటువంటి వారులారా నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు వారు బిగ్గరగా చెప్పినటువంటి ఆ జీవజలములను గురించి, ఆ నదిని గురించి మనం నేర్చుకోగలిగితే ఈ రోజున ఎండిన మన ఎముకలు సైతము తిరిగి మరలా జీవం పొందుకుంటాయి. ఆ జీవమే ఏమిటి అని అంటే పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన స్పష్టంగా యోహాను సువార్తలో చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ ఏ సంఘములో అయితే ప్రవహిస్తుందో, పరిశుద్ధాత్మ ఎవరిలోనికైతే ప్రవహిస్తూ ఉంటుందో, ఆ పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు ఏదేని తోట వలె పచ్చగా ఉంటారు. ప్రకటన గ్రంథంలో కూడా చివరిలో మనం చూస్తూ ఉంటాం. ఏమిటి? ఒక నది కలదంట. ఆ నది ఇరువైపులా కూడా చెట్లు ఉన్నవి. అవి సంవత్సరమునకు 12 కాపులు కాస్తున్నట్టుగా మనం చూస్తాం. నువ్వు 12 కాపులు కలిగినటువంటి మంచి ఫలభరితమైన జీవితం నువ్వు కలిగి ఉండాలనంటే ఈ రోజున పరిశుద్ధాత్మ అనేటువంటి జీవనది నీలో నుంచి బయలుదేరి, నీ కడుపులో నుంచి బయలుదేరి అది ఒక జీవనది వలె ప్రవహించినప్పుడు అది నీ ఎముకల్లోనికి, నీ మాంసంలోనికి, నీ రక్తములోనికి, నీ శరీరములోనికి అది ప్రవహించాలి. మన శరీరము కూడా మనలో ఉన్నటువంటి రక్తం ప్రవహించకపోతే, గడ్డగట్టకపోతే మనం కదలం, ఇంకా చనిపోయిన వారంగా ఉండిపోతాం. రక్తం ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ రక్తపు యొక్క ప్రవాహం మనలో ఆ జీవాన్ని మనకేం చేస్తూ ఉందంటే జీవించే వారిగా చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే రక్తం ప్రవహించడం మానేస్తుందో మనిషి మృతుడిగా అయిపోతాడు. అలాగే సంఘములో జీవనది పరిశుద్ధాత్మ ప్రవహించకపోతే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించకపోతే మనమును కూడా ఎండిన ఎడారి వలె, నిర్మానుష్యమైనటువంటి జీవితం వలె మన జీవితాలు అయిపోతాయి. కనుక దేవుడు ఏదేను తోటను తడుపుటకు వేసినటువంటి ఆ నది ఏమిటో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన తోట అయినటువంటి మనుష్యులలో ఆయన పరిశుద్ధాత్మని, ఆయన జీవాన్ని ఇచ్చుట కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి పాఠమై ఉంది. కనుక ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కోరదాం. ఆయన మనలో ప్రవహించాలి, ఆయన మనలో నివసించాలి. ఆ రీతిగా మనం దీవించబడి, ఆశీర్వదించబడి దేవుని మహిమ కొరకు మనం అందరమును కూడా ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి.